జేటీవీ న్యూస్ స్వాగతం. ఒకేసారి 100 మంది నేత్రదానం చేస్తామని అంగీకార పత్రాలు ఇవ్వడం అభినందనీయమని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎలైట్ ఆసుపత్రి వైద్యులు సిబ్బందిని అభినందించారు. బుధవారం స్థానిక రెడ్డిరెడ్డి కాలనీలోని ఎలైట్ ఆసుపత్రి 5వ వార్షికోత్సవానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కోశారు. అనంతరం ఆసుపత్రి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైద్యులు సిబ్బంది 100 మంది తమ నేత్రదానాలను దానం చేస్తున్నట్లు సమ్మతిస్తూ ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఈ ఒప్పంద పత్రాలను ఎంపీ శివప్రసాద్ చేతుల మీదుగా శంకర నేత్రాలయకు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శ్రీహరిరావు, డైరెక్టర్లు డాక్టర్ మురహరి, డాక్టర్ బాబురావు, డాక్టర్ మహేష్, డాక్టర్ నీలిమ, డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ గోపి, పీఆర్ఓ సురేష్ బాబు, దిలీప్ పాల్గొన్నారు. నేత్రదానం గొప్పదంటారు. ఎంతో మంది నేత్రదానానికి ముందుకొస్తున్నారు. అది మనం తెలుసుకుంటున్నాం న్యూస్ ఛానల్స్ ద్వారా, పేపర్ల ద్వారా. ఎక్కడో ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. కానీ ఈరోజు తిరుపతి ఎలైట్ హాస్పిటల్స్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, బాబురావు గారు, మురహరి గారు, ఇంకా వారి బృందం, ఈ ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ శ్రీహరి గారి సమక్షంలో ఈరోజు ఒకేసారి 100 మంది డాక్టర్లు ఇంకా వారి బృందం ఒకేసారిగా ఐ డొనేట్ చేయడానికి కన్సెంట్ ఇవ్వడం అనేది ఇది దేశ చరిత్రలోనే రికార్డ్ ఏమని అనుకుంటున్నాను. నేను ఈ రికార్డు సాధించిన ఎలైట్ హాస్పిటల్ బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఆదర్శంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ప్రజలు ముందుకు రావాలని, వారి ఐస్ డొనేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా చాలా అపోహలు ఉన్నాయి దీని మీద. మన నేత్రదానం చేస్తే ఏమవుతుందో ఏమని చెప్పనేసి, ఒక నేత్రం వల్ల ఇద్దరికి దానం చేయొచ్చు. అంటే మెయిన్ ఏంటంటే కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకే ఈ నేత్రదానం ఉపయోగపడుతుంది. ఇద్దరికి చేయొచ్చు. చనిపోయిన తర్వాత 6 hours లోపల కనుక తీసుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఇచ్చిన కార్యాన్ని మనం రెస్పాన్సిబుల్ పర్సన్ హ్యాండ్ అవుట్ చేసి మనం చనిపోయిన తర్వాత 6 hours లోపల మనం అంటే మన ఇంట్లో చనిపోయినా, హాస్పిటల్లో చనిపోయినా, ఎక్కడున్నా కూడా మనం ఇంటిమేట్ చేస్తే అక్కడ నుండి వాళ్ళ బృందం వచ్చి మనం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే టోటల్ గా ఐబాల్ తీసుకుంటారు. అదేవిధంగా కార్నియల్ టిష్యూ తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు కానీ కొందరు అపోహ ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మన ఫేస్ ముఖం ఎట్లా ఉంటాయో, ఏ విధంగా ఉంటుందో అని చెప్పనే భయం ఉంటుంది. దానివల్ల ఎటువంటి మార్పు చేంజ్ రాదు. కాబట్టి మనం ధైర్యంగా మన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించవచ్చు. అంటే దగ్గరగా సిద్ధాంతంగా ఉంటారు కొందరు, ఇట్లా ఉంటే ఎట్లా బాగుండదు, చనిపోయిన తర్వాత తీసేస్తే ఒక అవయవం లోపిస్తే బాగుండదు అట్లా అని చెప్పనే ఇది ఉంటుంది. కాబట్టి అటువంటి ఏం లేకుండా ప్రతి ఒక్కరు ఏ వయసు గ్రూప్ వాళ్ళైనా కూడా దీన్ని డొనేట్ చేయొచ్చు. ముఖ్యంగా మనకి మన అవయవదానాలు చూస్తే 100 minutes లో బాబు చనిపోయిన తర్వాత కిడ్నీ డొనేషన్ చేయడం జరిగింది. 100 minutes అంటే 1 hour 40 minutes లో కూడా అతి తక్కువ వయసులో నా బిడ్డ కూడా కిడ్నీ డొనేషన్ చనిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి అపోహలు ఉంటాయి, డబ్బులు ఉంటే ఇవ్వకూడదేమో అని చెప్పనేసి. డైరెక్ట్ షుగర్ ఉన్న వాళ్ళు అయితేనేమో, హైపర్ టెన్షన్, ఆస్తమా, టీబీ ఇటువంటి ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి. అదేవిధంగా స్పెక్టికల్స్ వాళ్ళ వాళ్ళు ఉంటారు. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకున్నామో ఇవ్వకూడదేమో అని చెప్పారు. ఇటువంటి ఏం భయాలు అవసరం లేదు. ఎవరైనా కూడా వాళ్ళని స్వార్థంగా ఇచ్చే మన అవయవం డొనేట్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని జబ్బులు అంటే ఇన్ఫెక్షన్స్, రేబీస్ అయితేనేమి, టెటనస్, క్యాన్సర్ కొన్ని ఇట్లా ఉన్నప్పుడు అటువంటి వాటికి ఇవ్వకూడదు. కానీ ముఖ్యంగా మెజారిటీ పీపుల్ కి ఎటువంటి ప్రాబ్లం మనం తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఇంకా దిగ్విజయం అంటే మన ద్వారా ఈ రోజు మన ఎంపీ శివప్రసాద్ సార్ ఈరోజు స్టార్ట్ చేశాడు. ఇంకా ముందుకు అందుకంటే ఇది ముఖ్యంగా అవగాహన కార్యక్రమంగా, అవగాహన ద్వారా తెలిసి ఇంకా మనం ఇచ్చిన 100 మందే కాక ఇది 100,000 కావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన